అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం తర్వాత కుంభరాశి వారు ఒక వ్యక్తి వల్ల చాలా లాభం పొందుతారు. తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. అయితే కుంభరాశి వారికి జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం తర్వాత ఏ వ్యక్తి వల్ల ఎలాంటి లాభాన్ని పొందుతారు, తెలిస్తే ఎందుకు షాక్ అవుతారు, ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా చాలా బాగుంది ఈ సమయంలో. అలాగే కొంతమంది కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎవరిపైనా సరే ఆధారపడరు. ఇది సొంతంగా సూతకాలపైన నిలబడాలి అనేటువంటి తపన తాపత్రయం అసలుకు అధికంగా ఉంటుంది. వీరికి అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం కూడా అతిగా ఉంటుంది. అంటే అతి మంచితనం అంటే కనుక అందరికి సహాయం చేసేటువంటి మనస్తత్వం, అందరికీ కూడా సహాయం చేయాలన్నటువంటి తపన తాపత్రయం వీరికి కొంచెం ఉన్న సరే కొంచెంలోకిలా ఇంకొంచెం ఇతరులకి దానం చేద్దాం స్వభావం వేరేది. స్వభావం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. వీరికి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారు అన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఏదో ఒక సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని రకాల మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను మాత్రం వీరిని వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక వీరు ఇప్పుడు కాదు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో సమస్యలు ఉండటం వల్ల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థికంగా చాలా నష్టపోయిన ఉన్నప్పుడు వీరికి చాలా రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆర్థికంగా దెబ్బతింటున్నామో ఇటువంటి అప్పు కూడా ఇంట్లో సమస్యలు రావడం కూడా జరుగుతుంది. అయితే ఎందుకంటే డబ్బు అనేది ప్రతిదానికి కారణం కాదు అని అంటూ ఉంటారు. డబ్బుతో అన్నీ కొనలేమంటుంటారు. కానీ డబ్బు ఉంటేనే సమస్యలన్నీ కూడా తీరవు. ఎందుకంటే డబ్బు ఉంటేనే మనిషి జీవితంలో సంతోషంగా ఉంటారు. డబ్బు ఒకటి ఉంటేనే మనిషి జీవితాన్ని ప్రశాంతంగా నట్లు కూడా అనుభవించగలుగుతారు. చాలామంది అలా అనుకోకుండా డబ్బు అనేది లేకపోయినా అనుకుంటాం. ఈ రోజుల్లో డబ్బు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో అడుగు తీసి బయటకి పెట్టాలి అన్నా, ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయాలన్నా సరే డబ్బు అనేది చాలా ముఖ్యం. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం కనుక డబ్బు ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక డబ్బు ఒకసారి లేదు అనుకోండి, ఇక అన్ని సమస్యలు, కుటుంబంలో కూడా సమస్యలే వస్తూ ఉంటాయి. కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఇక అలాంటి సిచ్యువేషన్స్లో వీరికి ఆర్థికంగా ఎన్నో రకాల కష్టాలు ఉండి, ఆర్థిక సమస్యలు ఉండి, ఆర్థికంగా ఎదగలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి వల్ల మీరు లాభాలు పొందుతారు. ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మీరు లాభం పొందడానికి అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ని కూడా వహిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి అలాంటి ఒక వ్యక్తి రాబోతున్నారు. అంటే మీరు ఖచ్చితంగా కూడా మంచి లాభాలను అయితే పొందుతారు. ఎలాంటి లాభాలు, ఎలాంటి వ్యక్తి అంటే కనుక మీరు చేసేటువంటి పనిలో ఒక వ్యక్తి వల్ల లాభం అనేది వచ్చిందని చెప్పి మీకే అనిపిస్తుంది. ఆ విధంగా 100% కూడా మీరు అంటే ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి కూడా పక్కా రాబోతున్నారు. ఇక అలాంటి వ్యక్తి వల్ల మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదగబోతూ ఉన్నారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కావచ్చు, అలానే ఇతర సమస్యలు కావచ్చు తొలగిపోతున్నాయి. మీ జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి వార్తలు వినబోతూ ఉన్నారు. మీరు ఇదివరకు ఏవైతే దాంట్లో నష్టపోయి ఉన్నారో అదే ఈ సమయంలో మీకు లాభాలను అయితే తెచ్చి పెడుతుంది. ఈ విధానంగా అయితే మీ కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది. ముఖ్యంగా జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున మాత్రం మధ్యాహ్నం తర్వాత మీరు చాలా సంతోషిస్తారు. ఆ వ్యక్తి కారణంగా మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు.
మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకుంటారు. మీకు జీవితం పట్ల ఉన్నటువంటి బాధ్యత మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. మీ యొక్క బాధ్యత అనేది ఖచ్చితంగా ఇంకొకరికి స్ఫూర్తిగా ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇంతటి చక్కగా మీ బాధ్యత నిర్వర్తిస్తారు అంటే 10 మందికి కూడా మెచ్చేలాగా ఉంటుంది. మీ యొక్క పనితీరు చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తిత్వం. ఎప్పుడు కూడా అలసిపోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరిపైన కూడా ఆధారపడి ఉండరు. కష్ట సుఖాలను ఒకేలాగా తీసుకుంటూ ఉంటారు. ఎంతటి కష్టం ఎదురైనా సరే ఆ కష్టాన్ని కూడా మీరు మీ యొక్క ధైర్యంతో జయిస్తారు. అలానే ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే ఆ పనిని మాత్రం 100% చేసే తీరుతారు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఇక మీరు ఖచ్చితంగా కూడా షాక్ అయిపోతారు. ఏ వ్యక్తి అయితే మీకు అసలు పొరపాటున కూడా సహాయం చేయరు, మర్చిపోయి కూడా మీకు సహాయం చేయరు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి మీకు సహాయం అనేది చేస్తారు. ఆ సమయంలో మీరు షాక్ అవుతారు. మేము పొరపాటున కూడా అనుకోలేదు సహాయం చేస్తారు అని. అలా చేస్తారని కూడా కలలో కూడా థాట్స్ అనేది లేకుండా ఉండేటివి అని అనుకుంటూ ఉన్నారు కదా, అవి కూడా ఈ సమయంలో షాక్ గురవుతారు. ఇది అసలు జరుగుతుందా అని అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని మాత్రం పొరపాటున కూడా అనుకోలేదని చెప్పేసి మీరు షాక్ అవుతారు. ఇక మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆ వ్యక్తి మీకు పరిచయం అవ్వడం, అలాగే వారు మీకు మీ ఎదుగుదలకి కారణం అవటం, అలాగే మీరు లాభం పొందడానికి కారణం అవ్వటం మీకు చాలా షాక్కి గురవుతారు. ఖచ్చితంగా కూడా మీరు షాక్ అవుతారనమాట. అలాంటి ఒక వ్యక్తి నిజంగా మీకు అసలు సహాయం చేస్తారని కూడా అనుకోలేరని చెప్పి భావిస్తూ ఉంటారు. ఆ విధానంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైనటువంటిది జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషిస్తారు కూడా. వీరి యొక్క జీవితంలో ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఇలా ఊహించని విధానంగానైతే అదృష్టం అయితే లభిస్తుంది. ఊహించని విధానంగా అదృష్టం తప్పకుండా లభిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక వ్యక్తి మీ సంతోషానికైతే ముఖ్యంగా కారణం కాబోతున్నారు. ఇక మీ ఆనందానికి అవధులు అనేటివి ఉండవు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికైతే ఊహించని విధానంగా అద్భుత ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారైతే జీవితంలోనే మునుపెన్నడు చూడని విధానంగా సంతోషం కూడా చూడబోతున్నారు. ఇక ఈ రాశి వారికి అయితే జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున అంతా బాగుంటుంది. కొంతమందితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మాట పెరిగి వివాదాలు పెరగకుండా చూసుకోండి. ఈ సమయంలో మీరు కాస్త మౌనం పాటిస్తే గనక ముందు ఇంకొక కొంచెం బాగా ఉంటుంది. ఆర్థికంగా మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని అడ్డుకుని వారు ఎంతోమంది ఉంటారు. అలాంటి అడ్డంకులు ఎన్ని ఎదురైనా సరే మీరు మాత్రం ఏమాత్రం భయపడకుండా మీరు ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా సరే పొరపాటున కూడా మీరు భయపడకూడదు. మీ లక్ష్యాన్ని, మీరు గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఏదో సమస్యలు ఎదురయ్యాయి కదా అని చెప్పి భయపడి అక్కడే ఆగిపోవడం వంటివి మాత్రం అస్సలు చేయకూడదు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలానే మీరు మీ యొక్క సంతోషాన్ని కూడా అందరితో పంచుకోకూడదు. ఎందుకంటే మంచి కోరేవారి కన్నా కూడా మన చెడు కోరేవారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి పొరపాటున కూడా మీరు అస్సలు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎవరితో షేర్ చేసుకున్నా కూడా మీరు ఎదుటి వ్యక్తులు మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో ఆర్థిక సమస్య నుండి బయటపడే మార్గాలైతే మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్తలు ఉన్నారో, ఇదివరకు మీ యొక్క వ్యాపారంలో లాభాలు లేవని చెప్పి, వ్యాపారం సజాగా సాగటం లేదని చెప్పి మీరు నిరాశ నిస్సహాలతో కూరుకొని పోయి ఉన్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మీ యొక్క దురాశ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. మీ యొక్క జీవితంలో శుభ గడియలు అనేటివి మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి రోజులు అనేటివి రాబోతున్నాయి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాతనైతే ఈ కుంభరాశి వారికి అయితే వ్యాపారం చేసే వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఊహించని విధానంగా పెండింగ్లో ఉన్న డబ్బులను అయితే మీరు పొందుతారు.
ఉద్యోగాలు కార్యక్రమాల్లో తమ మంచి ఆలోచన నుండి ప్రయోజనం అయితే పొందుతారు. మరోవైపు మీ ఇంటికి అతిథి రాక కారణంగా కుటుంబ సభ్యులు వారిని స్వాగతించడంలో ఈ